చీకటి పడు వేళ జీవించుకొని పోవు జీవితాశల పెంచ జీవారమారమ్మో చిరజీవనము నిచ్చి జీవితాక్షుదాతిచుము విందు గృహమునాకేగి విచిందు భ్రమతోని వివిధ శుభోజంబులం విచ్ఛిన్నమైనాని విమల దేహపు విందు వికలంబ మనసుతో విముకించి తినుచుందు జీవారమారమ్మో చిరజీవనము నిచ్చి జీవితాక్షుదాతిచుము ధారలలోన రుజువౌని ప్రేమలు రూపుమాయును పాపము కృతద్రాక్షవల్లిని రుధిరపానము చేత రుణభారములు తీరి రుచించు నా బ్రతుకు జీవారమారమ్మో చిరజీవనము నిచ్చి జీవితాక్షుదాతిచుము భవదీయాస్మరణార్థం పతితుల శరణార్థం ఫలించు ఈ హోమము ప్రభువానాత్మలో ప్రతిబింబమై వెలసి ఆనాపానందౌను ప్రతిరక్త బిందువు జీవారమారమ్మో చిరజీవనము నిచ్చి జీవితాక్షుదాతిచుము ఆత్మాంతఃపురములో ఆంతర్యగదిలోన ఆరాధింతు నీ నామము అలనాటి రక్త నవనిబంధన నేడు అపురూపమైనాలో అవతరించును దేవా జీవారమారమ్మో చిరజీవనము నిచ్చి జీవితాక్షుదాతిచుము మొదటి రీతిగా నిలిచి నుండి ఆరాధన క్రమ పుస్తకంలో నుండి మొదటి పేజీలో ఉన్నటువంటి పరిశుద్ధ కృతజ్ఞత స్తుతి యూకరిస్తు ఆరాధన క్రమంలో అనుసరించడము ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవ, హృదయములన్నీ నీకు బట్టబయలయ్యే కోరికలన్నీ తెలిసి ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి
నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మనమందరము కలిసి చెప్పుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన దుష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రి దేవా, నిన్ను స్తుతించుచున్నాం, నిన్ను కొనియాడుచున్నాం, నిన్ను ఆరాధించుచున్నాం, నిన్ను మహిమపరుచున్నాం. నీ మహిమాన్వితమైన గురించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపములను మోసుకుని పోయిన దేవుని దగ్గర మమ్మల్ని కరుణించుము. లోక పాపములను మోసుకుని పోవాడా, మా ప్రార్థనను స్వీకరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవు. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభువు, అద్వితీయుడకు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. ప్రభువా, మమ్మల్ని కనికరించి ఈ ఆజ్ఞలు లేకున్నట్టు మా హృదయంలో ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభువు యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నటకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాలు మౌనముగా మనము పరీక్షించుకొని పశ్చాత్తాపముతోను విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెలుగుదము. మీ పాపంలో నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇతను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గల వారకులకు నిశ్చయించుకొనుచున్న మీరు తన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలెనని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దీన మనసుతో ఒప్పుకొనుడి. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి నీ విరోధముగా పాపం చేసి మనం ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకటిలో నడిచితిని, క్రీస్తునామమును కలిగి దుష్టత్వమును కలిగి మమ్మల్ని కనికరించమని నేను బ్రతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటినీ క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. నా మనస్సాక్షిని జీవింపచేయు. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించున్నాము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా అతని యొక్క నిజముగా మళ్ళీ వారికి అందరికీ నీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వేడి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మళ్ళీ వారికందరికీ నీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరము వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మిమ్మల్ని స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మీకు తోడై ఉండును గాక. దయచేసి కూర్చోనండి. ఇది మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగం నుండి చదవబడ్డ మొదటి పాఠంగాను ప్రవక్త యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం 13వ వచనం జరిగిన వాక్యము.
ప్రవక్త యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. నా ప్రియుని గురించి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ఒక ద్రాక్ష తోట ఉండను. ఆయన దానిని బావుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించాను. దాని మధ్యను గురుజు ఒకటి వెలిగించి ద్రాక్ష తోట తొలగించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవనని ఎదురు చూచుండను గాని అది కాల ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవని మేము వేడుకొనుచున్నాము. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్ల కాయమని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షకు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయకు కార్యమును మీకు తెలియజెప్పేదాన్ని. నేను అది వేసివేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదాను. అది తొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదాను. అది శుద్ధి చేయబడదు, పాలతో త్రవ్వబడదు. దానిలో గచ్చపదలను బలురక్కసి చెట్లను కలిసి ఉండను. దాని మీద వర్షింపబడులని మేఘములకు ఆగ్రహించదను. ఇశ్రాయేలు వంశము సైన్యగతిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయన ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడను, నీతి కావాలని చూడగా రోదనము వినబడను. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకుని మీకు శ్రమ. నేను చెవులారా విన్నట్టు సైన్యగతిపతి యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవించాను. నిజముగా గొప్పవియు దివ్యమైనదియునైన ఇంట్లో అనేక నివాసము లేక పాడైపోవును. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెల రసం ఇచ్చును. కుమ్మడి గింజల పంట ఒక పడియగును. మద్యము త్రాగుదమని వేకుమని లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితారా స్వరమన్న తొంగుల సన్నాయిలను వాయించు ద్రాక్షరసము త్రాగుచు ముందు చేయరు గాని యెహోవా పనిని యోచింపరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టుబడి పోతున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్య గర్భ చేత గడుపెడుతున్నారు. మొదటి పాఠం ఇంతమాట. పరిశుద్ధ ఆదివారం అంతా ఏర్పాటు చేయడం పత్రికా పాఠం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 10 వచనం వల్ల దేవుని వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారం దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త పెట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం వచ్చినది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను పొందుకొనుచు మనుషుల దయను చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టబోచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోతుంది. ఈ మట్టి ముక్కు పత్రిక. అయ్యో కొరచిన, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు మీరు శిరోముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మాన మనసు పొందేయుడు అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదేవు పట్టణములు గలవారి గతి ఓర్వదగినదై
నన్ను నిరాకరించువాడు నన్ను నిరాకరించు, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించుతానేది. మనం అదే రీతిగా నిలిచి ఉండి కీర్తన పుస్తకం నుండి 67వ సంగీతము శాశ్వతుడా విస్మయం ఉంది నేను ఉన్నటువంటి సంగీతం కలిసి 67వ సంగీతం. శాశ్వతుడా విస్మయముంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా నీ స్వరం విందును మూలయందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నిరంతరం మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మాననీయో మహాదేవా. వృక్షంబులం దున్నడవులలోనే పక్షుల పాటలాలపింతును. తక్షణము పర్వతంబు నుండి అచ్యులతో నీ మహిమగంధుం. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నిరంతరం మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మాననీయో మహాదేవా. మహాదేవా నీ ఏక పుత్రుండేదన్ నా హేయ పాపముద్భవించిన సహాయుడై తామరణించెనంచు. ఓహో ఆశ్చర్యపడి స్మరింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నిరంతరం మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మాననీయో మహాదేవా. క్రీస్తు విజయభద్రముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా నీ స్థిర దృష్టితో సాష్టాంగపడి నీ స్తుతి చేతును మహాదేవా. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నిరంతరం మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మాననీయో మహాదేవా. కళ్ళు నుంచి ప్రార్థించు. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారం అంతా మీరు ఇక్కడ చోట మమ్మల్ని భద్రపరిచి కాపాడి నాయన మరి యొక్క వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమున
మీ మందిరమును మీ ఆలయంలో ఈ రీతిగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మీ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి, ఆయన మీతో నాయన సహవాసంలో గడపడానికి, మీ పరిశుద్ధ పవిత్ర శరీర రక్తములో పాల్పొందడానికి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ధాన్యతను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రానున్నటువంటి వారిని మమ్మల్ని క్షేమంగా నడిపించుకొని వేడుకొచ్చున్నాం. ఈ సమయంలో మీ వాక్యమును ధ్యానం చేసుకున్న నాయకుడిగా మీ దరిద్రుని, దౌర్భాగ్యుని, నీచుని, దేనికి పనికిరానటువంటి వాడిని అయినటువంటి నన్ను మీ సిలువ వచ్చినట్టు మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేతనైనా, మీ వాక్యము చేతనైనా నన్ను నింపి మీరే తండ్రి నాతోనూ చేరి వచ్చిన బిడ్డలతోనూ మాట్లాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి కూర్చోనండి. ఆరాధనకు వచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ ఆహ్వానాన్ని అందజేస్తూ ఉన్నాను. మన దక్షిణ ఇండియా సంఘ పంచాంగం ప్రకారము ఈ ఆదివారము ఈస్టర్కు ముందు 8వ ఆదివారము. ఈ దినం కొరకు మన దక్షిణ ఇండియా సంఘ ఆల్మనాక్ ప్రకారంగా మనకి ఇచ్చినటువంటి ధ్యాన అంశము సృష్టి పతనము. సృష్టి పతనము, కరప్షన్ ఇన్ క్రియేషన్. కరప్షన్ ఇన్ క్రియేషన్. దేవుడు ఆదియందు ఆయన సృష్టి అంతటిని కూడా కొద్దిగా ఇదేదో టోనో గెయినో ఏదో ఎక్కువైంది సౌండ్ ఈ అని అంటారు కొద్దిగా. సృష్టి అంతటిని కూడా ఆయన సృష్టించాడు. ఎన్ని రోజుల్లో సృష్టించాడండి? మైక్ బాగా ఎన్ని రోజుల్లో సృష్టించాడండి దేవుడు? 6 రోజుల్లో సృష్టించాడు. ప్రతిరోజు కూడా ఆయన ఒకటి సృష్టించిన తర్వాత ఏమనుకున్నాడు దేవుడు? అంతా సృష్టించిన మొదటి రోజు అయిపోయిన తర్వాత ఆయన సృష్టించినటువంటి దాన్ని చూసుకొని సృష్టి మంచిగా ఉన్నది అనుకున్నాడు కదా. సో ఆయన సృష్టించినంతా కూడా సృష్టించినప్పుడు ఆయన ఎలా సృష్టించాడు? మంచిదిగా ఆయన సృష్టించాడు. సో మనిషిని కూడా సృష్టించిన తర్వాత ఆయన ఒకటే అనుకున్నాడు, ఏంటంటే నరుడు ఒంటరిగా ఉంటే అది మంచిది కాదు అనుకున్నాడు. సో కాబట్టి ఆయన స్త్రీని సృష్టించాడు. సృష్టించిన తర్వాత వారిని ఆశీర్వదించి ఇదిగో నేను సృష్టించినటువంటి అంతటినీ కూడా మీకు నేను ఇస్తూ ఉన్నాను. దాన్ని జాగ్రత్తపరిచి సేద్యపరిచి దానిని అభివృద్ధి పరచండి అని చెప్పేసి ఆయన ఆశీర్వదించాడు కదండి. ఒకసారి కీర్తనల గ్రంథము 8వ కీర్తన, అక్కడ కీర్తనాకారుడు దావీదు ఈ కీర్తనలో 8వ కీర్తన 3వ అధ్యాయం నుండి 3వ వచనం నుండి చూసినట్లయితే ఆయన నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద ఎవరికి అధికారం ఇచ్చాడంటండి?
సో ఆయన సృష్టించాడు కదా, ఆ పైన చెప్తున్నాడు కదా, ఆకాశమును, భూమి, నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, ఆయన ఈ సృష్టి అంతటినీ సృష్టించి దాని అంతటి మీద అధికారం ఎవరికి ఇచ్చాడంట? నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలను, ఎడ్లను, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్రములో సంచరించుచున్న వాటిని వాటి వాని పాదముల క్రింద నీవు చూసారా ఎంత గొప్పగా దేవుని సృష్టిని ఆయన పొగుడుతూ, ఆయన మనిషికి ఎంత బాధ్యత ఆయన అప్పగించాడు, దేవుడు అప్పగించాడు అనేటటువంటి విషయాన్ని భాగంలో చెప్తూ, దేవుడు సృష్టించినటువంటి దానిని అంతటినీ తీసుకుని వచ్చి మనిషి పాదముల క్రింద పెట్టాడంట. ఎవరు పెట్టాడు? దేవుడు పెట్టాడు. అయితే మనిషి ఏం చేశాడు? దేవుడు అంతా సృష్టించాడు, ఎంత అద్భుతంగా సృష్టించాడు దేవుడు. చెప్తున్నాడు కదా, ఆ అద్భుతాన్ని నీ చేతి పనులను చూసి నన్ను నీవు జ్ఞాపకం చేసుకుంట, నన్ను నీవు దర్శించుట మనిషి ఏ పాటి వాడు అని చెప్తూ ఆ సృష్టి అంతటినీ కూడా తీసుకుని వచ్చి మనిషి కాళ్ళ దగ్గర దేవుడు పెడితే మనిషి ఏం చేశాడు? వాట్ డిడ్ మ్యాన్ డూ? దాన్ని తీసుకుని వెళ్ళి సైతానుడి చేతిలో పెట్టాడు కదండి. హూ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోక అధికారి ఎవరు? సాతానుడు. ఎలా వచ్చింది వాడికి అధికారము? దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, నువ్వు దీన్ని అంతటి నువ్వు జాగ్రత్తగా చూసుకోరా బాబు అని దేవుడు మనకు అధికారం ఇస్తే మనిషి ఏం చేశాడు? ఆ అధికారాన్ని తీసుకుని వెళ్ళి సైతానుడి చేతిలో పెట్టాడు. దేవుడు సృష్టించినటువంటిది అంతా కూడా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అయితే ఆ సీడ్ ఆఫ్ కరప్షన్ అనేటటువంటిది, ఆ కరప్షన్ అనేటటువంటి ఆ యొక్క విత్తనము ఎలా వచ్చిందండి? ఆ విత్తనము, ఆ కరప్షన్ అనేటటువంటిది దేవుని సృష్టిలోకి ఎలా వచ్చింది? త్రూ డిసెప్షన్ కదా. అంటే సైతానుడు నిజముగా దేవుడు అలా చెప్పాడా అని దేవుని యొక్క వాక్యాన్ని హి డిసీవ్, ఆ మోసం చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని తప్పుడుగా దానిని ట్విస్ట్ చేశాడు దేవుని వాక్యాన్ని. సో ఆ రీతిగా ఈ కరప్షన్ అనేటటువంటిది, ఆ విత్తనం అనేటటువంటిది అలాగా దేవుని సృష్టిలోనికి రావడం జరిగింది. అక్కడి నుంచి చూసినట్లయితే ఆ విత్తనం యొక్క మూలం ఏంటి అని అంటే ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్ కదా, స్వార్థం. నువ్వు కూడా దేవుడిలాగా అయిపోతావురా బాబు అని చెప్పాడు. ఆహా నేను దేవుడిలాగా అయిపోవటమా, ఆహా ఓహో, దట్ ఈస్ సెల్ఫిష్నెస్. రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్. అయితే ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆయన సృష్టించినటువంటి దానికి అంతా అధికారం ఆయన పెట్టుకోరా. ఆయన ఏం చేశాడు? తీసుకుని వచ్చి మనిషికి ఇచ్చాడు. దేవుడు హీ ఈజ్ సెల్ఫ్లెస్, హీ ఈజ్ అదర్స్ సెంటర్డ్ దేవుడు. సో ఆ స్వార్థం వలన, ఈ కరప్షన్ వలన ఆ సృష్టి ఏ రీతిగా దిగజారుతూ వచ్చింది అని అంటే, ఈరోజు మనకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఇశ్రాయేలీయుల్ని, ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజలని దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఐగుప్తు చెరల నుండి వారిని అద్భుతంగా 10 తెగులు తెప్పించి మరి వారిని రక్షించినటువంటి వాడు, విడుదల కలిగజేసినటువంటి వాడు. 40 సంవత్సరాలు ఆ యొక్క వెటర్నెస్ లో, అరణ్య ప్రాంతంలో వారితో ఉన్నటువంటి వాడు. ఆ 40 సంవత్సరాలు వారికి నీళ్లు ఇచ్చినటువంటి వాడు కదండి, ఆహారం ఇచ్చినటువంటి వాడు, మన్నాను కురిపించినటువంటి వాడు. సో హీ టుక్ కేర్ ఆఫ్ దెమ్ ఆల్ దోస్ 40 years. ఆ తర్వాత వారిని పాలు తేనెను ప్రవహించు ఈ యొక్క కనాను దేశంలోనికి వారిని తీసుకుని వచ్చాడు. యాస్ హి హస్ ప్రామిస్డ్
టు అబ్రహాముకి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు మరి వారి పట్ల నెరవేర్చాడు. నెరవేర్చి ఎంత చేస్తే ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ ఉన్నారు, ఎలా జీవిస్తూ ఉన్నారు, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. ఒక పొయిటిక్ గా ఈ యొక్క ఏమంటే ఈ పారబుల్ ని ఆయన చెప్తా ఉన్నాడు. అక్కడ చూస్తే నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి 5వ అధ్యాయం 1వ వచనం నుండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వారిని గూర్చి పాడేదను వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట. సో ఆయన ఒక పిక్చర్ లాగా ఆయన చెప్తా ఉన్నాడు. కొండ మీద, సియోను కొండ, ఆ కొండ మీద దేవునికి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి వానికి ఒక ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట మరి ఎవరో కాదు, ఇశ్రాయేలు. సో ఆయన ఈ చెప్తా ఉన్నాడు, ఈ పారబుల్ చెప్తా ఉన్నాడు. ఇదే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుండి కూడా ఈ పారబుల్ ఆఫ్ ద వికెడ్ టెనెంట్స్ అని అక్కడ ఆయన చెప్తాడు. ఆ పారబుల్ అంతా కూడా విన్న తర్వాత ఒకసారి తీయండి మత్తయి సువార్త 21వ అధ్యాయం. అది యొక్క ఉపమానము వినుడి. 33. అదంతా అంటే మనకి తెలుసు కదా అదంతా. అది చూస్తే ఆ చివరిలో మనం చూస్తే 40వ వచనం మనం చూస్తే, కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయును, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలములందు తనకు పండ్లు ఇచ్చుటంటి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు వారిని ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన పనులకు ఆశ్చర్యము. అది కాకుండా 45వ వచనం చూడండి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చి చెప్పినని గ్రహించి, ఇక్కడ చూశారండి ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారో అక్కడ వాళ్ళు. ఆ ఉపమానం చెప్పాడు దేవుడు ప్రభు వారు. ఆ ఉపమానం విన్న తర్వాత వాళ్ళు ఏం గ్రహించారు, ఈ ఉపమానము ఎవరి గురించి అనుకున్నారు వాళ్ళు, మా గురించి చెప్పాడు అని అన్నారు. ఆ తర్వాత ఏమనుంది, ఆయనను ఎట్లు సంహరింపుదుమా అంటే ఆ చెప్పినటువంటిది విని ఆ యొక్క ఆ రిపెంటెన్స్ అనేటటువంటిది వారి హృదయంలో కలగలేదు. చూసారా మనిషి ఏ రీతిగా మారిపోయాడనంటే, ఏ రీతిగా అయిపోయాడనంటే, దేవుడు ఆయన స్వరూప్యతలో సృష్టించుకున్నాడు మనిషిని. ఆయన లక్షణాలు మనిషిలో ఉంచి ఆయన సృష్టించుకున్నాడు. కానీ ఈ యొక్క పాపం అనేటటువంటిది మనిషిని ఏ రీతిగా కరెక్ట్ చేసేసిందో చూడండి. వాళ్ళు గ్రహించారు, అరే ఇది మన గురించి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వాక్యం వింటున్నారు మీరు, విన్న తర్వాత అరే ఈ వాక్యము నాకు యాప్ట్ గా ఉందే, ఈ వాక్యము నాతో మాట్లాడుతుందే, పాస్టర్ గారు ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు పాస్టర్ గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడే అని నీలో ఆ యొక్క ఏమంటామంటే ఆ రిపెంటెన్స్, ఆ రియలైజేషన్ అనేటటువంటిది నీలో కలగకుండా పాస్టర్ గారు ఇట్లా మాట్లాడాడని చెప్పి వ్యక్తుల మీద మనము అక్కడ వారు చేసిందదే. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చక్కగా ఆ సత్యాన్ని వారికి బోధిస్తా ఉన్నాడు, తెలియజేస్తా ఉంటే అది వాళ్ళు విని వాళ్ళు గ్రహించారు, ఎస్ మా కోసమే చెప్తా ఉన్నాడు, మమ్మల్ని గురించే చెప్తా ఉన్నాడు అని వాళ్ళు ఏం చేశారండి, ఆ రియలైజ్ అయ్యి పశ్చాత్తాపం చెందకుండా వారు ఆయనను ఎప్పుడు ఏ రీతిగా సంహరింపుదామా, ఆయన ఏ రీతిగా చంపుదామా అని వారు యోచన చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ యొక్క ఉపమానాన్ని ఇశ్రాయేలీయులకి ఆయన చెప్తా ఉన్నాడు. అప్పటికే ఇశ్రాయేలు ఈ యొక్క యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ భాగంలో మనం చూసినట్లయితే అప్పటికే ఇశ్రాయేలు దేశం అనేది రెండుగా విడిపోయింది, నార్థన్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్. ఆ 10 ఏమంటారు ట్రైబ్స్ నార్థన్ కింగ్డమ్ లో ఈ యొక్క జూడా, ఆ 2 ట్రైబ్స్ సదర్న్ కింగ్డమ్ లో వాళ్ళు విడిపోయి ఉన్నారు.
ఈ యెషయా ఆ సదర్న్ కింగ్డమ్ అయినటువంటి ఆ యూదా ప్రాంతానికి ఆయన ఈ ప్రాఫెట్ గా అక్కడ వచ్చి ఉన్నాడు. కానీ నార్థన్ కింగ్డమ్ వాళ్ళు కూడా ఈయన యొక్క ప్రవచనాలను వారు గ్రహిస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. సో ఈయన చెప్తా ఉన్నాడు, అదిగో ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి మధ్య ఒక టవర్ కట్టించి మళ్ళీ అలాగనే ఆ ద్రాక్ష ఆ తొట్టిని ఆయన నిర్మించి దానికి కావలసినంతా కూడా ఆయన చేశాడు. చేసి అరే మంచి కాపు అది కాస్తుందే, మంచి ద్రాక్ష కాపు అది కాస్తుందే అని ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే అది ఏం కాసిందంట? ఆరు ద్రాక్షలు కాసిందంట. దేవుడు అంతగా చేశాడు ఇశ్రాయేలీయులకి, వారికి కావాల్సినంతా కూడా ఈ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. కానీ ఆ కాపు వచ్చేసరికి మంచి ద్రాక్షలు అది ఫలించకుండా ఆరు ద్రాక్షలు ఫలించింది. మన జీవితాల్లో దేవుడు మనకు కావలసినంతా కూడా ఆయన మనకు అనుగ్రహిస్తానే ఉన్నాడు. ఏ సమయంలో మనకి తెలియకుండానే మనం ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుండి మనల్ని తప్పిస్తూ, మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, మనకు కావలసినంతా కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అనుగ్రహిస్తూ మంచి కాపు, మంచి ఫలము నువ్వు ఫలిస్తావని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే ఏ రకమైనటువంటి ఫలాన్ని నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు, ఏ రకమైనటువంటి ఫలాన్ని నీవు కలిగి ఉన్నావు అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసుకోవాలి. ఆత్మీయ ఫలాలతో నీ యొక్క జీవితం నింపబడి ఉన్నదా? ఆత్మ ఫలాలు ఏంటండి? గలతీ పత్రిక చూడండి. యూ హ్యావ్ టు ఐదవ అధ్యాయం ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వాటికి ఆపోజిట్ ఏంటిది? ఆ పైన ఉంటాయి చూడండి, ఏమన్నాడు పైన? శరీర కార్యములు. అంతేనా? 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేంటన్నాడు? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇదో ఏ లిస్ట్ లో నువ్వు ఉన్నావు? ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్, యాజ్ క్లియర్ యాజ్ దట్. నీ జీవితంలో నువ్వు అల్లరంతో కూడినటువంటి జీవితంలో గడుపుతా ఉన్నావా? కలహంతో ఉన్నావా? మత్సరంతో ఉన్నావా? క్రోధములతో ఉన్నావా? కక్షలు, భేదములు ఏవి ఉన్నాయి నీ జీవితంలో? ఏ ఫలం నీ జీవితంలో నీవు కలిగి ఉన్నావు? లేక ప్రేమ, ఆప్యాయత, దీర్ఘశాంతము, సమాధానము, సంతోషము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహము ఇవి కలిగి ఉన్నావా? నువ్వు ఏవి కలిగి ఉన్నావు నీ జీవితంలో? వాట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ యు బేర్? అది మనము ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ దేవుడు ఆయన మంచి ద్రాక్షలు ఫలిస్తే ఏమోనని ఆయన ఎదురు చూస్తూ ఉంటే, వారు కారు ద్రాక్షలు, ఆ శారీరకమైనటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో అవి వారి జీవితంలో ఆ ఫలాలు, అట్టి ఫలాలు కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. సో అందుకని ఏమంటున్నాడు చూడండి ఆయన, కావున యెరూషలేము నివాసులారా, 3వ వచనం, యెరూషలేము నివాసులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తెచ్చండి, మీరే నాకు న్యాయం తెచ్చండి, నేను మీకు ఏం తక్కువ చేశారా అంటున్నాడు. ఇశ్రాయేలీయులారా, యూదావారులారా, నేను మీకు ఏమి తక్కువ చేశాను? నీకు అసలు ఉండడానికి భూమే లేనప్పుడు నేను నీకు భూమిని ఇచ్చాను. అంతే కదండి. వాళ్ళు దేశ దిమ్మరులాగా, వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన తర్వాత ఎడారుల్లో పడి 40 సంవత్సరాలు దేశ దిమ్మరులాగా తిరిగినటువంటి వాళ్ళు, వాళ్ళకి భూమి ఎక్కడది? వాళ్ళు ఉండటానికి భూమి ఎక్కడది? దేవుడిచ్చిందే కదా.
వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు కట్టుకున్నారు, వారు స్థిరపడ్డారు, వారు పంటలు వేసుకున్నారు, పంటలు పండిని అన్ని బాగున్నాయి వాళ్ళకి. సో ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు మనకు ఎన్నో చేస్తూ ఉంటాడు. కానీ మనం ఏమంటాం, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పేసి మనము ఏదో ఒక ఏమంటే మనం తక్కువగానే ఇంకా నాకు అది ఇవ్వలేదే, ఇది చేయలేదు, అది లేదే అని మనము చనుక్కుంటూ ఉంటాం. ఇక్కడ అంటున్నాడు, నేను నీకు ఏం చేయలేదురా బాబు, ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్, ప్రతిదీ చేశాను, నువ్వే నాకు న్యాయం తీర్చు అంటున్నాడు. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు, అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టుకొని ఉన్నాను. దేవుడు ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ హీ కుడ్ ఫర్ us. అండ్ ఇన్ రిటర్న్ ఆయన మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ us, అండ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆయన అన్ని మనకు చేసి ఆ దీవెనలన్నీ మనకు ఇచ్చి ఆయన మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు, నువ్వు మంచి ఫలాలు ఫలిస్తావు నీ జీవితంలో అని ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటే మనము ఏ రకమైనటువంటి ఫలాలు కలిగి మనం జీవిస్తా ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క ఇశ్రాయేలీయులు తీసుకుంటే వారు కారు ద్రాక్షలు వాళ్ళు కాస్తూ ఉన్నారు. అంటే వారి జీవితంలో ఆ తర్వాత అంటాడు కదా, ఆ భూమిని మీరు లాక్కుంటూ ఉన్నారు, స్థలం లేకుండా మీరు నిర్మాణములు చేసుకుంటూ ఉన్నారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇప్పుడు జరుగుతూ ఉంది కదా రియల్ ఎస్టేట్. ఆ పేదవాడు మిడిల్ క్లాస్ దీంట్లో ఉన్నటువంటి వారిని వాళ్ళు త్రోసివేసి వారి యొక్క భూములు, వారి యొక్క ఇవన్నీ కూడా లాక్కుని వాళ్ళు పెద్దగా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఇప్పుడు కాదు, అప్పుడే వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో వారి యొక్క ఆ లైఫ్ దేవుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి దానికి భిన్నముగా వారి యొక్క జీవితాలని జీవిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఏమంటాడంటే, నేను ఆ ఫెన్సింగ్ తీసేస్తానయ్యా, ఇప్పుడు దాకా నీ చుట్టూ నేను ఆ ఫెన్సింగ్ వేసి ఉన్నా, ఎవరు వచ్చి దానిని అటాక్ చేయకూడదు, మిమ్మల్ని నాశనం చేయకూడదు అని చెప్పి నేను చుట్టూ కంచి వేసి ఉన్నాను. ఇప్పుడు నేను ఆ కంచిని తీసేస్తా. 5వ వచనం నుండి చూడండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పాలతో త్రొక్కబడదు, దానిలో గచ్చ పనులను. సో ఇదంతా చెప్తా ఉన్నాడు. సో ఇక నుంచి యూ విల్ బికమ్ ఎ వేస్ట్ ల్యాండ్. నీవు దేవుడు ఆశించినటువంటి ఆ ఫలాలు నీ జీవితంలో నువ్వు ఫలించకపోతే, ప్రభు అంటాడు కదా, నాలో నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు మీరు, నాలో మీరు ఉంటేనే మీరు ఫలిస్తారు. ఫలించని ప్రతి ఒక్క తీగును ఆయన ఏమన్నాడు, నరికివేసి దానిని అగ్నిలో పడవేస్తానని చెప్తా ఉన్నాడు. సో హియర్ ద సేమ్ థింగ్. ఒక నేషన్, ఆ దేశస్థులు, ఆ దేశము, ఆ దేవుడు ఆ సృష్టించినటువంటి ఏర్పరచుకున్నటువంటి ఆయనకు ప్రియమైనటువంటి ఆ దేశము ఏ రీతిగా కరప్ట్ అయిపోయిందో చూడండి. ఇక్కడ ఈ యొక్క మొదటి భాగమును మనం చూస్తా ఉన్నాం. దేవుడు అంతగా ప్రేమించుకున్నాడు, వారిని ఏర్పాటు చేసుకున్నాడు, అంతగా చేశాడు, అంతగా ఆశీర్వదించాడు. అయినప్పటికీ ఆ దేశంలో ఉన్నటువంటి ఆ లేక నింపబడినటువంటి ఆ కరప్షన్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గలతీ పత్రిక చూసినట్లయితే ఈ దినము కొరకు మనకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక భాగము 1 గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును
గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొని. చూడండి ఏమంటున్నాడు, ఈ దుష్ట లోకములో నుండి, అంతేనా, ఈ దుష్ట కాలములో నుండి, ఈ లోకములో నుండి మనను విమోచింపవలనని ఆయన ఏం చేశాడు నీకు? You see what God has done for you. ఏమన్నాడు? ఏం చేశాడు? ఈ యొక్క దుష్ట లోకములో నుండి నిన్ను విమోచింపబడడానికి, నిన్ను రక్షించడానికి వాట్ హీ డిడ్, ఆయన తనను తాను నీకు బదులుగా ఆయన శిలువ మీద చనిపోయాడని చెప్తా ఉన్నాడు. సో దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప అది. ఇట్ ఈస్ నాట్ యువర్ మెరిట్. అది మనం అర్థం చేసుకోవాలి. నువ్వేదో మంచోడివి, నువ్వేదో నీతిమంతుడివి అని అక్కడ కాదు. ఈ కృప అనేటటువంటిది ఏంటిది అని అంటే, మనం వీ డోంట్ డిజర్వ్ అన్మెరిటెడ్ గిఫ్ట్ అన్నమాట. మనం వీ డోంట్ డిజర్వ్, బట్ అది దేవుని కృప. ఆ కృప చేత ఆయన ఏం చేశాడంటే, నీకు బదులుగా, నీ పాపములకు బదులుగా ఆయన తనను తాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు అని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. తను తాను అప్పగించుకును దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఆ యొక్క అక్కడ సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లం గురించి అడ్రస్ చేస్తా ఉన్నాడు. చూడండి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినటువంటి వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. చూడండి ఏమంటున్నాడు అంటే, చాలమ్మా, అక్కడ ఏమంటున్నాడు అంటే, గలతీ సంఘములో ఏర్పడినటువంటి ఆ యొక్క సంఘము, దానికి పౌలు గారు సువార్త ఆయన ప్రకటించాడు. ఏమి సువార్త ప్రకటించాడు? సువార్త అంటే ఏంటి? ఏంటిది సువార్త? వాట్ ఈస్ ద గాస్పెల్? సువార్త ఏంటి? సువార్త ఏంటి? సువార్త అంటే మంచి వార్త. ఏంటి ఆ మంచి వార్త? ఏంటి ఆ సువార్త? మైక్ ఇంకో మైక్ లేదా? దాస్ గారు, మిస్టర్ ఎస్ దాస్ గారు ఉన్నారండి. ఎవరిని? ఏమ్మా? క్రీస్తు వద్దులే, ఆపేసేది. క్రీస్తు వారు మన కొరకు ఆయన చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినమున తిరిగి లేచి దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. దిస్ ఇస్ ద గాస్పెల్. ఇది సువార్త. నీకు బదులుగా ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త. ఈ సువార్తను విడిచిపెట్టి నువ్వు వేరొక సువార్త తట్టు తిరిగావని అంటున్నాడు ఇక్కడ. ఏంటి ఆ వేరొక సువార్త? మరి యొక్క సువార్త కానే కాదంటున్నాడు. కానీ బట్ దే హ్యావ్ ఏంటి అని అంటే, ఆ సత్యము, ఆ ట్రూత్ నుంచి వారు తప్పిపోయారు. ఏంటి ఆ పై భాగంలో చెప్పాడు కదా, ఇది దేవుని యొక్క కృప. ఆ కృప ఏమిటి అని అంటే, క్రీస్తు ప్రభు వారు నీకు బదులుగా ఆయన తనను తాను అప్పగించుకొని శిలువ మీద మృతి చెందాడు. ఇది సువార్త. దీనిని విడిచిపెట్టావు నువ్వు. సో నీకు రక్షణ ఎలా కలిగింది? ఆయన కృప అండి. ఆయన కృపే. ఆ కృప లేకపోతే నీకు రక్షణ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ సాల్వేషన్ బై గ్రేస్, సాల్వేషన్ బై యువర్ ఫెయిత్ ఇన్ వాట్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఫర్ యూ. నీకు ఆ రక్షణ ఎలా వస్తుంది అని అంటే, క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి దాని మీద నీవు ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసం. దాన్ని విడిచిపెట్టి నువ్వు ఇదిగో నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు ఫాలో అవ్వాలి, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయితేనే నువ్వు రక్షింపబడగలుగుతావు, మోసే ధర్మశాస్త్రం కింద ఉంటేనే నువ్వు రక్షింపబడతావు, నువ్వు సున్నతి పొందితేనే నువ్వు రక్షింపబడతావు
అనేటటువంటి అది సువార్త కాదది. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వు పాటిస్తేనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ గాస్పెల్ చెప్తా ఉన్నాడు పౌలు గారు. నువ్వు అది సువార్త కాదది, కానీ నువ్వు ఆ తట్టు తిరుగుతా ఉన్నావు. ఆది నుండి కూడా ఈ యొక్క ఏమంటాం ఇది తోరా ఈ ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర నుండి కూడా మరి ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేడు. ఆ ధర్మశాస్త్రం నేను ఎక్కడికి తీసుకెళ్తుందిరా బాబు అంటే నువ్వు పాపివి అని నిరూపిస్తుంది అంతే. అది నీకు రక్షణ కలుగ చేయదు. రక్షణ కలుగ చేసేవాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, ఆ శిలువ మరణము ద్వారానే, ఆయన కృప ద్వారానే రక్షణ. దాని యందు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు రక్షణ. ఇది సువార్త. నువ్వు దాన్ని విడిచిపెట్టి నువ్వు సున్నతి పొందు, నువ్వు ధర్మశాస్త్రాన్ని నువ్వు ఫాలో అవ్వు అని చెప్తా ఉంటే ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడు. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచు వారు కొందరు ఉన్నారు. మన సంఘాల్లో కూడా ఉన్నారా అటువంటి వాళ్ళు? ఉన్నారా? తర్వాత చూడండి ఏమన్నాడు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనా గాని పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను అతడు శాపగ్రస్తుడవునుగా అంటున్నాడు. చూడండి, ఒకవేళ మేమే వచ్చి మీకు వేరే సువార్తను మీకు ప్రకటిస్తే మేము శాపగ్రస్తులమైనట్లే. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల ఇప్పుడు నేను మనుషుల దయను కొనచూచుచున్నానా, దేవుని దయను సంపాదించు కొనచూచుచున్నానా? నేను మనుషులను సంతోషం పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులతో సంతోషం పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవదును. చూడండి ఏమంటున్నాడు. నేను whom do I please? నేను మనుషుల యొక్క ఏమన్నాడు దయ, మనుషుల దయ సంపాదించుకోవడానికి నేను ఆత్రపడుచున్నానా? ఆత్రంగా ఉన్నానా? దేవుని దయను పొందడానికి నేను ఆత్రంగా ఉన్నానా? మీకు చక్కగా విని మీరు కూర్చొని అబ్బా ఆహా ఇంత చక్కగా చెప్పాడండి, అసలు చాలా బాగా చెప్పాడండి అని మీ యొక్క మెప్పు పొందడానికి నేను చూస్తా ఉన్నానా? దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నేను ప్రకటించి దేవుని మెప్పు పొందడానికి నేను చూస్తా ఉన్నానా? ఆలోచన చేసుకోవాలి. ఊరికే మైక్ పట్టుకొని ప్రసంగాలు చేసేయడం కాదు. హూమ్ డూ యూ ప్లీజ్? ఎవరిని నువ్వు ఎవరి దయ పొందడానికి నువ్వు చూస్తా ఉన్నావు? నీ యొక్క టాలెంట్ నువ్వు చూపించుకున్నానుక అందరూ ఆహా ఓహో ఓహో సూపర్, నువ్వు సూపర్ అయ్యా, ఎన్ని కార్యాలు చేసావు, ఎంత బాగా చేసావు, ఆ ప్రోగ్రామ్ ఎంత బాగా క్రియేట్ చేసావు, తెలివించావు, చేసావు, ఆహా ఓహో అని మనుషులు మెప్పు పొందడానికి నేను చేస్తా ఉన్నానా? ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, ఎవరు మెప్పు పొందడానికి నేను చూస్తా ఉన్నాను? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను. ఇది పాదులందరికీ, ప్రకటించే వాళ్ళందరికీ, సేవకులందరికీ కూడా ఇది ఒక సూచనగా ఉండాలా. నువ్వు ఆ రీతిగా మనుషులతో పొందాలి అని అనుకుంటే యు ఆర్ నాట్ ఎ మినిస్టర్ అట్ ఆల్, యు ఆర్ నాట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అట్ ఆల్, యు ఆర్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అట్ ఆల్. ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవరికి చెప్తా ఉన్నాడు ఇది? ఇక్కడ చూడండి, సంఘం కదా. అక్కడేమో పాత నిబంధన భాగంలోనేమో దేశం కదా, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దేశము. ఇక్కడ ఆయన పిలుచుకున్నటువంటి సంఘం. అక్కడ దేశంలో ఆ యొక్క ఏమంటాం కరప్షన్ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆయన ప్రేమించి పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క కరప్షన్ ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సంఘాలలో సువార్త భాగంలో చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం
16వ వచనం చూస్తే, మాట వినువాడు మీ మాట వినువాడు నా మాట వినును, నా మాటను వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును. సో ఇక్కడ మనం చూస్తే ఈ స్పీకింగ్ టు ది ఇండివిజువల్. అక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కాంటెక్స్ట్ లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 70 మంది శిష్యులను ఆ ఊర్లకి పట్టణాలకి ఆయన పంపించడానికి ముందన్నమాట. ఇది ఆయన ప్రిపేర్ చేస్తా ఉన్నాడు, ప్రిపేర్ చేస్తా చెప్తా ఉన్నాడు, మీరు వెళ్తారు, ఊర్లోకి వెళ్తారు, మీరు ఆ యొక్క ప్రాంతాల్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీ మాటను వినువాడు ఆ మాట వినును, ఇంకా మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. సో హియర్ ఈ స్పీకింగ్ అబౌట్ ది ఇండివిజువల్. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి వాడు, మీ మాట వినేటటువంటి వాడు నన్ను, నా మాటను వింటాడు. సో దేవుని వాక్యము వింటబడతా ఉన్నది. ఇది జస్ట్ లైక్ ఏంటి అని అంటే, ఒక ఏమంటారు, చేపలు పడతారు కదా, అని తిప్పి ఏమంటారు దాన్ని, గాలం 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 వేస్తారు కదా. గాలం వేసినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక చేప వచ్చి దానికి పచక్మని పట్టుకొని అది ఇరుక్కుపోద్ది కదా. సో విరిగిపోయినప్పుడు దాన్ని వాడు చేస్తాడు. సో దేవుని వాక్యం అట్లా వెతబడినప్పుడు, ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని ఉన్నారు, మనడు విజయును మనడు వినయ్, ఈ బాగుంది. మీ ఇద్దరు మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, మహా అయితే ఒక గ్యాప్ ఉంటుంది. ఈ దేవుని వాక్యం పట్మని మీ మధ్యలోకి అట్లా పడింది అనమాట. పడినప్పుడు మీ ఇద్దరిలో ఒకడు దాన్ని అంగీకరిస్తాడు, ఒకడికి అర్థమవుద్ది ఆ వాక్యము. ఇక్కడ ఇంతమంది కూర్చుని ఉన్నారు కదా, ఇంతమందిలో ఈ వాక్యము వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేవాడు వాడు వినినటువంటి వాడు అన్నమాట. ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, మాట విన్నటువంటి వాడు ఆ మాట వినను. సో వెతబడినటువంటి వాక్యము నీవు తీసుకున్నావా, నువ్వు విన్నావా, అంగీకరించావా, ఇట్ డిపెండ్స్ అపాన్ యూ ఇండివిజువల్లీ. అర్థమవట్లా? నువ్వు వింటే నీవు రక్షింపబడతావు, వినకపోతే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కరప్టెడ్నెస్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించలేనటువంటి స్థితిలో కనుక నువ్వు ఉంటే అది నీలో ఉన్నటువంటి ఆ కరప్షన్. బికాస్ ఆఫ్ దట్ కరప్టెడ్ హార్ట్, బికాస్ ఆఫ్ దట్ సెల్ఫిష్నెస్, దట్ యాటిట్యూడ్, యు ఆర్ అనేబుల్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో నీలో ఆ యొక్క ఫలించేటటువంటి ఆ జీవితము నీలో నీవు కలిగి లేవు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము అవగాహన చేసుకోవాలి. ఒకసారి యోహాను సువార్త 8 దేవుని వాక్యము నీలో ఉంటే క్రీస్తు ప్రభు నీలో ఉన్నట్టే కదా. పౌలు గారు ఏమంటాడు, క్రీస్తుని కలిగినటువంటి వాడవైతే నీవు ఒక నూతన సృష్టి అని అంటాడు. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, నో కరప్షన్. నీలో ఆ కరప్షన్ అనేటటువంటి నీలో ఉండదు. దేవుడు క్రీస్తు ప్రభు నీలో ఉంటే యూ విల్ బి ఎ న్యూ క్రియేషన్, నూతన సృష్టి. అందులో కరప్షన్ ఉండదు అనేటటువంటి విషయాన్ని మనము అవగాహన చేసుకోవాలి. 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన చెప్తా ఉన్నాడు, నేను నిజమైన నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చూడండి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు అది చూసారా, ఆయనలో ఉండి మనం ఫలించాల. ఒకవేళ మనం ఆయనలో ఉండి ఫలిస్తా ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా మనలో ఉన్నటువంటి ఆ మురికి, ఆ చెత్త, అది ఏదైతే ఉన్నదో దానిని అంతటి ఇంకా తీసివేసి, కడిగివేసి, శుభ్రపరిచి అది ఇంకా ఎక్కువ ఫలము ఫలించేటటువంటి రీతిలో ఆయన దానికి కావాల్సింది అనుగ్రహిస్తాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు
పవిత్రులై ఉన్నారు. చూసారండి, ఆయన మాట, ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు ఎలా పరిశుద్ధుడుగా నువ్వు తీర్చబడతావు, లేక ఆ పరిశుద్ధుడుగా మార్చబడతావు అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క మాట, ఆ మాట ద్వారా నీవు ఏమంటున్నాడు, పవిత్రపరచబడతావు, పరిశుద్ధపరచబడతావు అని చెప్తా ఉన్నాడు. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ మనలో, ఆ ఇండివిజువల్ గా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ మురికి అంతటినీ మనము ఆ పోగొట్టుకోవాలి అని అంటే దేవుడిలో, క్రీస్తులో, ఆ వాక్యములో మనము ఎదగాలి. మనందరం పవిత్రులం, పరిశుద్ధులం కాదని మనలో ఆ బోధ, మురికి అవన్నీ మనలో ఉంటాయి. కానీ అవన్నీ ఎలా మనం శుభ్రపరుచుకుంటాము అని అంటే ఇట్ ఈస్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యాన్ని మనం విని, ఆ వాక్యంని మనలో మనము దాన్ని ఏమంటారు అని చేసుకుంటా ఉంటే మనము ఆ యొక్క మనలో ఉన్నటువంటి ఆ మురికిని ఆ వాక్యమే అది తీసివేస్తుంది. ఆ రీతిగా మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ కరప్షన్ అంతా కూడా మనం పోయి ఆయనకు నిజమైనటువంటి ఆత్మ ఫలాలు మన యొక్క జీవితంలో మనము కలిగి ఉంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. నిలిచినండి 5వ పేజీలో ఉన్నటువంటి నైస్య విశ్వాస సూత్రాన్ని తెలుసుకుందాం. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములైన సృష్టికర్త ఏదో సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుని వెలుగును వెలుగును నిజమైన దేవుని నిజమైన దేవుని సుదూరపడికి చెల్లించున్నాను. సమస్తమైన మనుషులైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకం దిగి వచ్చి పరిశుద్ధాత్మను వినియోగంలో చర్యగా దాని ఆయన మన కొరకు పొత్తుకులాకాలను తీసుకుంటారు. ఆయన బాధపడి పాపకతను లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి తండ్రి కుడి చేతిలో కూర్చున్నాను. ఆయన శరీరం మృతులకు చేతి తెచ్చుకుని మనలో తెలియవచ్చు. ఆయన రాజ్యం అంటుంది. ఆయన ప్రభువుని జీవనిచ్చేవాడిని తండ్రి కుమారుని తండ్రితో కుమారునితో కూడా ఆరాధించబడి నమ్ముతారు. భక్తుల ద్వారా కలుగుతున్నాను. ఇది సార్వత్రికం పోషణమైన పరిశుద్ధ ఇచ్చిన పాప విమోచన పాపేశ్వరం ఇతరులు దాని కొరకు రాబోయే జీవన కార్యక్రమం దయచేసి కూర్చోండి. దేవుడి నామం అందరికీ వందనం తెలియజేస్తున్నానండి. అలా ఈరోజు మా ఆరాధనలో కొత్తగా వచ్చిన వారికి సంఘం తరపున ఆహ్వానం తెలియజేస్తున్నాను. మన సంఘంలో అనారోగ్యం ఉన్న నిమిత్తం మేము అందరి ప్రార్థనగా జ్ఞాపకం కోరుతున్నాం. వారి విధంగా ఉన్నారు జ్యోతి సత్యనారాయణ గారు, మాటి రాయ, గ్రేస్ విలోనియా గారు, శారదా గారు, డాక్టర్ సరళ గారు, జాన్ హన్నా గారు. వారి స్వచ్ఛత కొరకై మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని కోరుతున్నాం. లాస్ట్ వీక్ ఆఫరింగ్ ఉన్నాయి. కంబైన్ సర్వీస్ 16,560 రూపాయలు, అలాగే ప్రజెంట్ ట్రిప్ 710 రూపాయలు, మొత్తం 17,290 రూపాయలు. నెక్స్ట్ వీక్ సర్వీస్ ఈ విధంగా ఉన్నది. ఇంగ్లీష్ ఆరాధన 8 గంటలకి, తెలుగు ఆరాధన 10 గంటలకి, ప్రెజెంట్ వర్క్ సర్వీస్ ఈవినింగ్ 6:30కి ఉంటుంది. అందరూ క్రమం తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నాం. అందరికీ చిన్న అనుభవం అండి. అందరూ టైం ప్రకారం వస్తే మనం టైం ప్రకారం వెళ్ళిపోదాం. ఎండలు కూడా పెరుగుతున్నాయి. మార్నింగ్ సర్వీస్ స్టార్ట్ చేయాలంటే బైబుల్ రీడింగ్ ఇవ్వడానికి కూడా మనకి జనాలు లేరు. కాబట్టి టైంకి వస్తే మనం టైంకి వెళ్ళిపోతాం. అందరూ క్రమం తప్పకుండా టైంకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. అలాగే మనకి పిల్లలకి
ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయింది. మన పిల్లల గురించి మనం చర్చ పరంగా ప్రార్థన చేద్దాం. అలాగే మన ఫ్యామిలీస్ లో ఉన్న పిల్లలు ఎవరెవరు ఏ క్లాస్ చదువుతున్నారో ఎవరున్నారో వాళ్ళ పేర్లని నాకు కానీ పాస్టర్ గారికి కానీ పాస్టర్ గారికి కానీ మెసేజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మనమందరం లేచి తెలుసుని ఉండి మనలను మన కానుకలను దేవునికి సమర్పించటకు కాను 474వ కీర్తన యేసుని కొరకై ఇలా జీవించేదా భాసురముగుని అనుదినం అన్నటువంటి కీర్తన కలిసి పాడదము. 474వ కీర్తన. యేసుని కొరకై ఇలా జీవించేదా భాసురముగనే అనుదినము దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించిన భాసురముగనే అనుదినము నాశనకరమగు గుంటలు నుండి మోసకరం బగు యోగి నుండి నాశనిలపై కేతను నన్ను పిశాచి పదంబున తొలగించెను. యేసుని కొరకై ఇలా జీవించిన భాసురముగనే అనుదినము పలు విధముల పాపములను చేసితి వలదని దోషితి వాక్యమును కలుషము బాపెను కరుణను పిలిచెను సిలువలో నన్నాకర్షించెను. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే అనుదినము అలయక సలయక సాగిపోదు పెదయగనా ప్రభు మార్గములను కలిగెను నెమ్మది కలువరి గిరిలో విడువకు రక్తము చిందించిన ప్రభు యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే అనుదినము శోధన బాధలు శ్రమలుల కలిగిన ఆదుకొనును నా ప్రభువని వ్యాధులు లేములు మరణము వచ్చిన నాథుడే నా నిరీక్షణము. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే అనుదినము బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు అద్భుతముగా ప్రభువనియును సగి తీర్చును నా బ్రతుకంతటిని. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే అనుదినము. ప్రార్థించుతాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా
ఈ కృపా సింహాసనలకు నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యులమైన ఆ నీ కుమారుని ద్వారా నీ ఎందుకు వచ్చున్నాం. మమ్మను ఈ ఆత్మను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకున్నామని బహు వినయముతో బ్రతిమాలుకొనుచున్నాము. భూమి ఆకాశంలో ఎందుండు సమస్తమును నీవి, నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చున్నాము. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి మా సంఘములో పరీక్షలకు సిద్ధపరుచున్నటువంటి బిడ్డలందరినీ ప్రభువా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. వారు ఏ తరగతుల్లో ఉన్నప్పటికీ ప్రభువా నాయన వారు రాయబోయేటటువంటి పరీక్షల్లో తండ్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. జ్ఞానము వివేచన ప్రభువా బిడ్డలకు దయచేయండి. జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి, గ్రహింపు శక్తి బిడ్డలకు దయచేయండి. నాయన మరి వచ్చినటువంటి క్వశ్చన్స్ సరిగా అర్థం చేసుకుని తండ్రి రైట్ ఆన్సర్స్ నాయన మరి రాయడానికి కావలసినటువంటి మీ యొక్క సహాయం బిడ్డలకు దయచేయండి. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి వారికి కావలసినటువంటి జ్ఞానమును ప్రభువా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల హస్తాలను మీ హస్తములలోనికి తీసుకుని ప్రభువా పరీక్షలన్నీ నాయన అన్ని సబ్జెక్ట్స్ లో మంచి మార్క్స్ తోటి తండ్రి బిడ్డలు ఉత్తీర్ణులు కాగలిగేటటువంటి కృప ఆశీర్వాదం బిడ్డలకు మీరు అనుగ్రహించమని, ఈ పరీక్షల సమయంలో ఎటువంటి బలహీనతలకు అనారోగ్యములకు ప్రభువా టెన్షన్స్ కి తండ్రి బిడ్డలు లోను కాకుండా మీ యొక్క భద్రత, కాపుదల, క్షమము, సమాధానం అయిన ధైర్యాన్ని ప్రభువా బిడ్డలకు మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకుందని యేసయ్య పేరిట అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా మెడల 8వ పేజీలో ఉన్నటువంటి రొట్టె విరుచు ఆరాధన క్రమమును అనుసరించడం. ప్రభు మీకు తోడై ఉండును గాక. మీ హృదయములను లేవనెత్తుకుని మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదాము. మోకరించి ప్రార్థించుదాము. ఓ పరలోకపు తండ్రి, వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవముగా స్తోత్రార్హుడవు. మానవుల ఎడల నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచనం కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు మా స్వభావమును దాల్చి శిలువ మీద మరణం పొందినట్లు ఆయనను అనుగ్రహించితివి కదా. దాని మీద ఒక్క మారి ఆయన అర్పించిన తన ఒక్కటి అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును చాలినదియునైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి తన మిక్కిలి విలువ గల మరణను కూర్చి శాశ్వత స్మరణము చేయించుండని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దానిని జరుపుచుండవలనని తన పరిశుద్ధ సువార్త యందు మాకు ఆజ్ఞాపించను. తాను అప్పగింపబడిన రాత్రి యందు ఆయన రక్తం పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, తీసుకుని తినుడి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చెయ్యుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని వారికిచ్చి, దీనిలో నుండి మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మరణమును స్మరించుతున్నాం, నీ పునరుద్ధానమును కొనుచున్నాం, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. క్రీస్తు నీకు మహిమ కలుగునగాక. ప్రభు బలమును సమీపించుటకు గాను మనమందరమును వినయముతో వినయ సామీప్య ప్రార్థన కలిసి చేయదము. కనికరము గలవు ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధములైన నీ గొప్ప కనికరములనే నమ్ముకుని ఈ నీ బలయకు రాతగించుకుని నీ బల మీద పడిన ముక్కలు ఏర్పడినంత యోగ్యత కలవారము కానుగాని నీవెప్పుడు నువ్వు కనికరించే లక్షణము కలిగి మార్పు లేని ప్రభుడవై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, నా పాపపు శరీరాత్మలు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడినట్లును మేము ఆయనలోను ఆయన మాలో ఎల్లప్పుడూ నివసించినట్లును తగిన రీతిగా ఆయన శరీరం తిరుగట్టును ఆయన రక్తము తాగుటకును కృపను అనుగ్రహించును. ఆమేన్. మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరములో పాల్గొంచుకుంటే దేవుని జనులకి దేవుని పదార్థములు లోక పాపము మోసుకుని పోను దేవుని దొరపిల్ల
క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ పవిత్ర శరీర రక్తంలో పాల్గొందుటకు సంఘం నాకు ఆహ్వానాన్ని అందజేస్తుంది. Manude suni
కూర్చుని ప్రభు నెత్తిన ప్రార్థన కలిసి చేయడము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చండి, భూమి మీద నెరవేరునుగాక. మాదిన ఆహారం మీరు మాకు దయచేయి, మా ప్రారంభం చేసిన క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించు, ఆమె సోదరునికి టీకా తీసుకుని తప్పించు. అందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీకు తోడైంది. దేవుని గుర్చినట్టు ఆయన కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును గుర్చినట్టు తెలివియందును ప్రేమయందును మీ హృదయములను మనస్సులను కాపాడునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయనైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడైంది నడిపించునుగాక. ఆమేన్. ఆరాధన ముగించుకుంటుగా మనమందరము కీర్తనల పుస్తకం నుండి 616వ సంగీతం కలిసి పాడుతున్నాము. కర్త మమ్మును